చాలా కాలం తర్వాత తెలంగాణ రాజకీయ వేదికపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన ప్రత్యేక శైలిలో తిరిగి మెరిశారు. భాష, భావ ప్రకటన, హావభావాల ప్రదర్శనలో ఆయనకు సాటి ఎవరూ లేరు. ముఖ్యంగా తెలంగాణ సమస్యలపై తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకుంటూ పంచ్ డైలాగ్స్ ద్వారా రాజకీయ ప్రాధాన్యతను మరింత పెంచుతున్నారు. మరింత ఆసక్తికరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తక్కువగా ఉండలేదు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆశాజనక ఫలితాలు సాధించిన నేపథ్యంలో కేసీఆర్ వ్యక్తిగతంగా మరియు పార్టీ స్థాయిలో ఉత్సాహం పొందినట్లు కనిపిస్తోంది. అయితే ఆ అవకాశాన్ని ఉపయోగిస్తూ కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యాలను, నీటి సమస్యలను, నిధుల సమస్యలను, నియామకాల లోపాలను మీడియా ముందు తెచ్చి విశ్లేషించారు. కేసీఆర్ ప్రధానంగా కృష్ణానది జలాల వ్యవహారంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులపై వాస్తవ చర్యలు జరగకపోవడం, కేంద్రం మరియు ఏపీ ప్రభుత్వం విధించే నిర్ణయాలకు తగిన స్పందన లేని పరిస్థితులను విమర్శించారు. బీజేపీపై కూడా విమర్శలు వ్యక్తం చేసి పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆధిపత్యాన్ని, కాంగ్రెస్ బీజేపీ చెల్లింపులపై అసంతృప్తిని ప్రదర్శించారు. రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలకు ప్రత్యుత్తరం ఇచ్చారు. ఆయన కేసీఆర్కు అసెంబ్లీలోని చర్చలకు హాజరు కావాలని సవాల్ చేసి నీటి సమస్యలపై ప్రజలకు నిజాలు తెలియజేయడం ముఖ్యమని తెలిపారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బలంగా బయటపెట్టి కేసీఆర్ వాదనను ప్రతిబింబించే ప్రయత్నం చేశారు. కేసీఆర్, రేవంత్ మధ్య రాజకీయ యుద్ధం 3 ప్రధాన ధోరణులలో వ్యక్తమవుతోంది. కేసీఆర్ నీటి సమస్య సెంటిమెంట్ ద్వారా ప్రజలను కదిలించడానికి ప్రయత్నిస్తుంటే, రేవంత్ బృందం ప్రభుత్వ వైఫల్యాలను మరియు వ్యక్తిగత, కుటుంబ అంశాలను రాజకీయ వ్యూహాలలో ఉపయోగించి ప్రతిఘటన చూపిస్తుంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ యుద్ధం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తుందా, లేక రాజకీయ వ్యూహాల పరిమితికి మాత్రమే పరిమితం అవుతుందా అనే అంశం భవిష్యత్తులో స్పష్టమవుతుంది. కేసీఆర్, రేవంత్ మధ్య హోరాహోరీ మాటల యుద్ధం ముఖ్యంగా నీటి సమస్య, ఆర్థిక సెంటిమెంట్, ప్రభుత్వ నిధుల వినియోగంపై ఆధారపడి ఉంది. తెలంగాణ రాజకీయ వేదికపై కేసీఆర్, రేవంత్ వ్యూహాలు రెండు వైపులా నేరుగా ప్రజాస్వామ్య సమస్యలను, ప్రభుత్వ ప్రతిపాదనలు, వాగ్దానాల అమలును ప్రాధాన్యం ఇచ్చాయి. కానీ రాజకీయ ప్రయోజనాలు కూడా ఇందులో ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఈ యుద్ధం భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల దృశ్యాన్ని ఎలా మార్చుతుందో వేచి చూడాలి.